నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా టీజీ మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? టైం మేనేజ్మెంట్ పార్ట్ 2. ఈరోజు సమయ నిర్వహణలపై రెండో భాగాన్ని చూసేద్దాం. మన రోజువారీ పని పద్ధతుల్లో చిన్న మార్పులతో ఎలా సమయం ఆదా చేయాలో తెలుసుకుందాం. హాయ్ అండి, మళ్ళీ టైం మేనేజ్మెంట్ పార్ట్ 2 లోకి వచ్చేసాం. ఈ రోజు టైం మేనేజ్మెంట్ లో మనం మాట్లాడబోయేది స్పెషల్ గా ఆంటర్ప్రీనియర్స్, వ్యాపారస్తులు మరియు స్టూడెంట్స్ అండ్ ఈ జనరేషన్ వాళ్ళ గురించి, వాళ్ళు టైం ని ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయాలు మనం మాట్లాడబోతున్నాం. బిజినెస్ ఓనర్స్, వ్యాపారస్తులు అధికంగా బాధపడే విషయాలు, ఛాలెంజెస్ ఏంటో కొన్ని మాట్లాడదాం. ఒకటి ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్. రెండవది ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గర పనిచేసేవారు వీరు ఆలోచన విధానానికి సరిపోకపోవడం, వీరు అనుకునే సమయానికి వారి ప్రోడక్ట్ని సప్లై చేయకపోవడం అనేది ఒకటి ఉంది. రెండవది చాలా ఎక్కువ వర్క్ అయిపోయి నిద్రపోకపోవడం, సమయానికి కస్టమర్కి వాళ్ళ సరుకుని అందించలేకపోవడం, అలాగే 16 గంటలు 18 గంటలు పని చేసినా కూడా వాళ్ళు చెయ్యాలనుకున్న పనిని చెయ్యకపోవడం, దీంట్లో ఏం చేయాలో తెలియక స్ట్రెస్కి బాధింపబడి కోపాన్ని ఎక్కువ చూపించుకోలేక ఇంట్లో వాళ్ళ మీద అరిచి సమయాన్ని కేటాయించలేక ఒక పండక్కి వెళ్ళలేకపోతున్నారు, ఒక మంచి రోజు నిలబడలేకపోతున్నారు. దీనివల్ల కుటుంబంలో మనస్పర్ధాలు, స్నేహితులు, మిత్రులు దూరం అవ్వడం వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నారు. అంటే ఇదన్నిటికీ కారణం ఏంటి తెలుసా అండి? టైం మేనేజ్మెంట్. మనం సమయాన్ని సక్రమంగా మేనేజ్ చేయకపోవడం వలన వీటన్నిటికీ మీరు బాగా బాధింపబడుతున్నారు. సో ఇవాళ వీటి నుంచి ఎలా రావాలి అనే విషయాల గురించి మనం మాట్లాడతాం. దానికి ముందు నిజంగా జరిగిన ఒక కథని మీ అందరికీ చెప్తాను. పోయిన సంవత్సరం నాకు తెలిసిన మిత్రుడు అభిలాష్ అన్న అంటారు. ఆయన నాతో పాటు నా ఫస్ట్ కంపెనీలో పనిచేశారు. ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. ఆయనతో చాలా మంది మిత్రులు ఫోన్లో గంటల కొద్ది మాట్లాడతారు. ఇండియా వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను, నీకేముంది, మేమున్నాము అని అన్నారు. అప్పుడు ఆయన వాళ్ళని నమ్మి ఆయన కేరళ, ఆయన ఊరికి వెళ్ళిన తర్వాత విశాఖపట్నం వచ్చాడు. వచ్చేసి ఎయిర్పోర్ట్ దిగగానే తన మిత్రుడికి ఫోన్ చేయగానే మిత్రుడు ఫోన్ ఎత్తలేదు. నాకు ఫోన్ చేసి, అరే నా దగ్గర కెనడియన్ డాలర్స్ ఉన్నాయి, నా దగ్గర ఇండియన్ మనీ లేదు, నాకు కొద్ది క్యాబ్ బుక్ చేయవా, హోటల్ బుక్ చేయవా, నేను ఇప్పుడు ఎక్కడ ఎవరు నాకు తెలియదు, ఇక్కడ ఎలా చేయాలంటే చెన్నై నుంచి నేను క్యాబ్ బుక్ చేశాను, హోటల్ బుక్ చేశాను. ఆయనకి జీపే, ఫోన్పే కూడా లేదు. నేను నా తమ్ముడిని పంపించి హోటల్ పేమెంట్స్, మిగతా సౌకర్యాలన్నీ చేసిన తర్వాత ఆయన్ని కలలేకపోయాను. ఎందుకంటే నేను నా వర్క్లో బిజీ ఉండడం వల్ల 2 రోజులు ఆయన ఉండి ఆయన చేయాల్సిన పనులన్నీ చూసుకొని మళ్ళీ త్రిశూర్, కేరళ వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు చెప్పిన ఒక సత్యం, ఒక ఎక్స్పీరియన్స్, ఒక పెద్ద లెర్నింగ్ నా లైఫ్లో ఏంటంటే, అరే వెంకీ, అందరూ ఫోన్లలో బాగా మాట్లాడతారు, ఇండియా వచ్చేసే, మా ఊరు వచ్చేసే, మా ఇంటికి వచ్చేసే మేము చూసుకుంటామని అంటారు, కానీ ఎవ్వరికీ కూడా నా గురించి ఒక్క రోజు సెలవు పెట్టే ఓపిక, అటువంటి టైము లేదు. ఎవరి టైము వారిదే, ఎవరి కుటుంబం వారిదే. అన్నీ ఫోన్లలోనే మాట్లాడతారు కానీ నిజ జీవితంలో జరగడం కష్టం అనే విషయాన్ని చెప్పాడండి. నేను మీ అందరికి కూడా చెప్తాను, మీ మిత్రులు కానీ బంధువులు కానీ ఫోన్లలో వచ్చేసేయండి, మీ గురించి వచ్చేసేస్తా, పక్క వీధిలో ఉన్నా కూడా వాళ్ళకి టైం కేటాయించలేకపోవడం, ఒక్క రోజు మనం సెలవు పెట్టుకొని వాళ్ళ గురించి స్పెండ్ చేయలేకపోవడం, ఇలాంటి విషయాలు మీరు గుర్తు తెచ్చుకుంటే చాలా మంది జీవితంలో జరుగుతాయండి. సో నేనేం చెప్పొస్తున్నానంటే, ఒక మనిషికి సమయాన్ని కేటాయించలేనంత బిజీగా మనం ఉన్నామా అనేది మనందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సమయాన్ని ఒక మనిషికి కేటాయించలేనప్పుడు ఆ మనిషి మనతో రిలేషన్ని ఎలాగ నడుపుతాడు, మనం ఎలాగ ఈ సొసైటీలో ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని చెప్పడం గురించి ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పండి. ఒక వ్యాపారిగా, ఒక ఓనర్గా
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రణాళికలు చెప్తాను, వీలైతే రాసుకోండి. మొట్టమొదటిగా బలమైన సరిహద్దుల్ని మీరు క్రియేట్ చేయాలి. అంటే స్ట్రాంగ్ బౌండరీస్. ఏం జరిగినా ఈ పని నేను కంప్లీట్ చేయాల్సిందే, ఎన్నైనా నేను చేయాల్సిందే అన్న ఒక స్ట్రాంగ్ బౌండరీని క్రియేట్ చేసి దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నట్లయితేనే మనం ఫాస్ట్గా చేయగలుగుతాము. భయం మాత్రమే మనిషిని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. నేను చేసేస్తాను, అయిపోతుంది, నేను వాళ్ళకి అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వగలుగుతారంటే మీ తర్వాత మీలాగా పనిచేసే వాళ్ళని మీరు సృష్టించి వాళ్ళకి నేర్పించినప్పుడు మాత్రమే మీరు నమ్మగలరు. నమ్మకం అంత ఈజీ కాదు. వ్యాపారంలో నమ్మడం అనేది చాలా చాలా కష్టమైంది. ప్లాన్ ABC అని ఉంటేనే ఒక ఓనర్గా మీరు చేయగలుగుతారు. ఒకవేళ ఇది అనుకుంది ఈ సమయానికి జరగకపోతే నెక్స్ట్ ఎవరు సబ్స్టిట్యూట్ చేస్తారు, వాళ్ళు కూడా చేయకపోతే నేను అక్కడికి వెళ్ళి కూర్చొని చేయగలనా అనే విధంగా ఉంటే మాత్రమే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. వ్యాపారస్తుడు ఎప్పుడైతే ఎదుగుతారు తెలుసండి, మీరు ఒక మహిళగా మీరు చేసే వ్యాపారంలో మీరు ముందుకు నడాలంటే అన్ని పనులు మీ తల మీద పెట్టుకోకండి. పని చేయండి, ఎక్కువ ఆలోచించండి, మనుషుల్ని క్రియేట్ చేసుకోండి. డెలిగేషన్ అంటారు. మనుషుల్ని క్రియేట్ చేసుకోండి. మీకు సరుకు తెచ్చేవాళ్ళు ఒకరు ఉండాలి, మీకు పని చేసే దగ్గర ఒకరు ఉండాలి, వీలైతే కౌంటర్ దగ్గర మీరు ఉండండి. ముఖ్యమైన చోటు ఒక్కొక్క దగ్గర మీరు మనుషుల్ని వర్క్కి ఫ్రీలాన్సింగ్ చేసుకోండి, లేదంటే వర్క్ని డిప్లాయ్ చేయండి. అప్పుడు మీ వర్క్ సులువుగా ఉంటుంది, సమయానికి జరుగుతుంది. అన్నిటినీ మన తల మీద తీసుకొని 10 పనులు నేనే చేస్తాను, నా వల్లే అవుతుంది, ఇంకెవ్వరి వల్ల అవ్వదని చాలా మంది వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని చేయలేకపోతున్నారు. అన్నిటినీ మీ మీద వేసుకోకండి. మీరు అనుకోవచ్చు, సార్ అలా చేస్తే దానికి 10 పైసలు వాళ్ళకి ఇవ్వాలి, 10 పైసలు వీళ్ళకి ఇవ్వాలి. ఇవ్వండి, తప్పు లేదు. ఎప్పుడైతే మీరు ఒక స్ట్రక్చర్ని తీసుకొస్తారో, ఒక ఎకో సిస్టమ్ని తీసుకొస్తారో, అప్పటిదాకా కంప్లీట్గా మనము వాళ్ళకి కొద్దిగా పని ఇచ్చి ఈ కంప్లీట్ వర్కింగ్ సిస్టమ్ని, ఈ వ్యాపారాన్ని ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చినట్లయితే అప్పుడు మాత్రమే మన వల్ల దీన్ని కరెక్ట్గా తీసుకెళ్ళగలము. మీరు ఒక విషయం గమనించాలండి, డబ్బును సంపాదించగలం కానీ సమయాన్ని సంపాదించలేము. టైం ఈజ్ మోర్ బిగ్గర్ దెన్ మనీ. సమయం ధనం కంటా పెద్దది, వెళ్ళిపోతే మళ్ళీ రాదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్, సమయానికి సరుకు దిగాలి అని అనుకుంటే మనము 4-5 చేతులు సపోర్ట్ కావాలి. అప్పుడే మనం చేయాలనుకున్న పనిని సక్రమంగా చేయగలుగుతాం. ఫ్లెక్సిబుల్గా ఉండండి. నేను ఇదే చేస్తాను, ఇంతే అవుతుంది, నా వల్ల కాదు. మైండ్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎదుర్కోవడానికి దృఢమైన సంకల్పంతో, బోల్డ్ మైండ్ సెట్తో మనం ఉంటే తప్ప మనము అనుకునే దాన్ని సాధించలేము. అలాగే నాకు తెలిసిన ఒక ప్రిన్సిపల్ వరంగల్లో సెయింట్ పీటర్స్ అనే స్కూల్లో సునీతారెడ్డి మేడం నాకు బాగా క్లోజ్ అండి. ఆ మేడం ఎప్పుడు చూసినా కూడా నాకు చాలా గౌరవం అనేది ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేచి ఆమె వంట చేసి అదే ఆమె లంచ్ తీసుకొస్తారు. స్కూలు దాదాపుగా 2500 మంది ఉన్న స్కూల్ని ఆమె ప్రిన్సిపల్గా చూసుకుంటారు. 100 మంది పైగా ఉన్న టీచర్స్ని కేర్ టేకింగ్ చేస్తారు. 10-15 సంవత్సరాల పైగా అక్కడ ఉన్న టీచర్స్ ఆమెను వదలకుండా అక్కడ ఉన్నారు అని అంటే ఆ లీడర్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఉన్న ఎంప్లాయీస్ని ఎంత బాగా చూసుకోవాలి ఉండాలి, వాళ్ళ కష్టం ఏదన్నా కూడా నిలబడి ఉండాలి, పేరెంట్ కష్టం అన్నా ఆమె నిలబడి ఉండాలి. అవన్నీ చెయ్యాలి అని అంటే టైం సక్రమంగా మేనేజ్ చేయాలి, సహనం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది వ్యాపారం అని అనుకోకుండా దీన్ని ఒక ప్రేమగా, ఒక బిడ్డలాగా ఆమె చూసుకున్నప్పుడు మాత్రమే ఆ సంస్థను నడిపించగలరు. వ్యాపారాన్ని వ్యాపారంగా చూడకుండా ఒక బిడ్డలా చూడండి, ప్రేమించండి. మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆప్యాయాన్ని, ప్రేమనివ్వండి. మీకు తరతరాలుగా సంవత్సరాలు పడి మీ దగ్గరే ఉంటారు. దానివల్ల మీరు ఎదుగుతారు, వాళ్ళు ఎదుగుతారు, అందరూ ఎదుగుతారు. సో నేను అనేది ఏంటంటే, నేను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా నేను చేయాల్సిన బేసిక్ పనులు, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక ఆంటర్ప్రీనియర్గా పొద్దున లెగిసి మన భోజనం మనమే తయారు చేసుకొని జొమాటో, స్విగ్గీ మీద ఆధారపడకుండా మన పనిని చేసుకోవాలి.
మనతో దగ్గర పని చేసే వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళు చెప్పేది వినగలగాలి. అలాగే ప్రతిదాన్ని కూడా ప్రోగ్రెస్గా మెల్లిమెల్లిగా చెక్ చేసుకొని ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ బాగా జరుగుతుంది, తప్పులు జరిగిన చోట్ల ఎందుకు తప్పు జరుగుతుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని కానీ మనం మెల్లిమెల్లిగా చేయగలిగితే సునీత రెడ్డి మేడం లాగా అందరూ సక్సెస్ఫుల్గా ఉంటారు. మీకు తెలుసా అండి, ఇప్పుడు ఎయిర్లైన్స్ ఉంటాయి కదండి, ఏరోప్లేన్ సర్వీసెస్, వాటి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ మీరు చూసారు. సాధారణంగా అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేటట్టు ఇవాళ చాలా ఖరీదైన విలువైన కార్లు, రోల్స్ రాయ్స్, లెంబార్గిని, ఫెరారీ అనే కార్లు, వాటికి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. ఎందుకు మీరు ఎప్పుడైతే ఆలోచించారు? ఎందుకు ఇంత పెద్ద సంస్థలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వరు? ఎందుకనంటే వాళ్ళు ఏమంటారంటే, ఇంత ఖరీదైనవి ట్రావెల్ చేసేవారు, ఖరీదైన లెంబార్గిని కానీ, ఫెరారీ కానీ, రోల్స్ రాయ్స్ లాంటి ఖరీదైన కార్లు కొనుగోలు చేసే వారికి అడ్వర్టైజ్మెంట్ చూసే సమయం ఉండదు. అంటే ఒక వ్యాపారస్తులుగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, సమయం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, మనకు కావాల్సిన కస్టమర్ ఎలా ఆలోచిస్తారు అనేది తెలియాలి. బిజీగా ఉండేవాళ్ళు టైం వేస్ట్ చేయరు, టైం వేస్ట్ చేసేవాళ్ళు బిజీగా ఉండరు. ఇందులో మూడో రకం వాళ్ళు ఎలా ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, ఏ పని చేయరు, ఆలోచిస్తారు. ఇందులో ఏ రకం మీ చుట్టుపక్కల ఉన్నారో ఆలోచించుకొని దాని విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. స్టూడెంట్స్, యంగ్ జనరేషన్, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, మీలో ఎవరైనా పొమోడోరో టెక్నిక్ గురించి విన్నారా? పొమోడోరో టెక్నిక్ ఎందుకు ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు? ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు పొమోడోరో టెక్నిక్ వాడుతున్నారు, చాలా మంది బిజినెస్ పీపుల్ వాడుతున్నారు, స్టూడెంట్స్ చదవడానికి వాడుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇవాళ పొమోడోరో టెక్నిక్ గురించి వాడుతున్నారు. సో దాని గురించి మనం మాట్లాడే ముందు బేసిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మన టైం వేస్ట్ చేస్తున్నాయి, ఎటువంటి విషయాలు మన ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాయి అనేది మాట్లాడదాం. మొట్టమొదటిగా మన సెల్ ఫోన్. నేను ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు 72 సీట్లు ఉంటాయండి మూవీకి. 72 సీట్లలో యావరేజ్గా 60 నుంచి 65 మంది ప్యాసింజర్స్ లో సెల్ ఫోన్స్ ఉన్నాయి. మనిషితో మాట్లాడడం మానేశాడు. తను ఉన్న ఫ్రీ టైంని, బిజీ టైంని సెల్ ఫోన్లో పెట్టుకుని సీరియల్స్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్, కామెడీ, రీల్స్ వీటిని చూస్తూ మనం టైం వేస్ట్ చేస్తున్నాము. నాకు తెలిసిన మిత్రుడు, ఆయన బహుశా 2011-12 సమయంలో సాగర్ అని నా క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో, ఆయన సడన్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో వెళ్ళి చదివేవాడు. సెల్ ఫోన్ వాడేవాడు కాదు, ఎవరితో కలిసేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు. ఆయన ఒక ఇంటర్నేషనల్ లైసెన్స్డ్ సైకిలిస్ట్, స్పోర్ట్స్లో ఫుల్గా ఉండే ఆయన. చదువు అంత ఇంట్రెస్టే లేని మనిషి. ఎలాగా ఆయనలో ఒక పిచ్చి పట్టిందో చదవాలని తెలియదు, కానీ ఆంధ్ర యూనివర్సిటీలో సెల్ ఫోన్ వాడకుండా సంవత్సరంన్నర పాటు చాలా కష్టపడి చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, గ్రామర్ నేర్చుకున్నాడు, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ నేర్చుకున్నాడు, కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నాడు, బ్యాంక్ ఎగ్జామ్స్ ట్రై చేశారు. తర్వాత బ్యాంక్ ఎగ్జామ్ అవ్వలేని పక్షాన సిఆర్పిఎఫ్ అప్లై చేసి ఇవాళ సిఆర్పిఎఫ్ ఆల్మోస్ట్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ ఇవాళ బికనేర్ రాజస్థాన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన నేను అడిగాను, నీ సక్సెస్ ఏంటంటే ఒక్కటే, సెల్ ఫోన్కు దూరంగా ఉండండి, అనవసరమైన మనుషులకు దూరంగా ఉండండి, ఏది ముఖ్యమైనదో దాని మీద ఉండండి, ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని చదవండి, దాన్ని డెవలప్ చేసుకోండి, మీ గోల్ని రీచ్ అవ్వండి. వాళ్ళ గర్వంగా చెప్తాను, నా ఫ్రెండ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని. సో ఇలా జరగాలి అని అంటే డెడికేషన్ ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. అన్నిటినీ సరదాగా తీసుకోకండి. చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మీరు సరదాగా తీసుకుంటున్నారు, కానీ మీరు ఎంతో మంది యంగ్స్టర్స్ ని ఇవాళ చూస్తున్నాం, చాలా చిన్న వయసులోనే 1-2 లక్షల రూపాయలు ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నారు. వాళ్ళు ఆలోచనతో సంపాదిస్తున్నారు, మ్యూజిక్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, రికార్డింగ్స్ చేస్తున్నారు, యూట్యూబ్ లో రీల్స్ చేస్తున్నారు, చదువుతున్నారు, ఇంట్లో కుటుంబానికి హెల్ప్ చేస్తున్నారు, తల్లిదండ్రుల వ్యాపారానికి సాయం చేస్తున్నారు, ఇలా ఎన్నెన్నో చేస్తున్నారు. మనము యూట్యూబ్ లో సక్సెస్ అవ్వలేని వాళ్ళ గురించి చాలా వీడియోస్ చూస్తున్నాం. సక్సెస్ అయిన వాళ్ళు మన చుట్టుపక్కలే ఉన్నారు, మీరు గమనిస్తున్నారా? మీ 10 మంది ఫ్రెండ్స్ లో ఒకడైనా సక్సెస్ఫుల్ గా ఉంటాడు, వాడు 10 మందిని మార్చే విధంగా ఉంటాడు, కానీ వాడిని చూస్తున్నారా?
మీరు వీటిని ఆలోచించండి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడానికి మీకు టైం ఉంది, కానీ మీ కెరియర్ గురించి ఆలోచించడానికి టైం ఉందా? 12వ తరగతి తర్వాత మీ తల్లిదండ్రులు ఎలాగ నా బిడ్డ వెళ్తాడు, ముందుకు ఎలా చదువుతాడు, ఎటువంటి కోర్స్ తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారు. ఏం మీకు తెలీదా? 12వ తరగతి వరకు చదువుకున్న మీరు ఈ జనరేషన్ లో, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ లో, సెల్ ఫోన్ లో ఏం జరుగుతుంది, ఎలా చదవాలి, ఎటువంటి యూనివర్సిటీకి వెళ్తే మన క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతాయి మీకు తెలీదా? మీకు తెలుసు, కానీ నేనెందుకు ఆలోచించాలి? మీ గురించి మీరు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు నాన్న? ఇక్కడున్న ప్రతి స్టూడెంట్కి నేను చెప్తున్నా, ఇవాళ 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపల ఆంటర్ప్రీనియర్స్, వ్యాపారస్తులు స్టార్ట్ అయ్యారు మన ఇండియాలో. ఇండియా ఈస్ ద కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ సిఇఓస్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ. మీరు చూసారంటే ఎన్నో కంపెనీలు అండి. తిలక్ మెహతా పేపర్ అండ్ ప్లేట్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు బాంబేలో చాలా చిన్న వయసులో. ఓయో ఓనర్ 18-19 సంవత్సరాలు క్రియేట్ చేశాడు. ఇవాళ వ్యాపారస్తులు చిన్న వయసులోనే చేస్తున్నారు. బలంగా ఆలోచించాలి. నేను గెలాలి, నేను నిలబెట్టుకోవాలి, అందరిలో గుంపులో గోవిందం అవ్వను. నేనే కుటుంబానికి, నా చుట్టుపక్కల సర్కిల్ కి రోల్ మోడల్ అవుతాను అని అనుకుంటున్నారు. ఇవన్నీ చేయాలి అని అంటే మీరు సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. వృధా చేయకుండా ముందుకెళ్ళాలంటే మీరు ఆలోచించాల్సిన విషయం, ఫస్ట్ నాకేం కావాలి, నేను ఎలా చేయాలి, నా 24 గంటల సమయాల్లో ఎంతసేపు చదవాలి, ఎంతసేపు నేర్చుకోవాలి. చదువు మీకు అవ్వలేదా, వెళ్ళండి. బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ పని చేస్తున్నారు, ఒక వ్యాపారస్తుడి దగ్గర పని చేయండి, పని నేర్చుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇవాళ చాలా మంది యువత ఏం చేస్తున్నారంటే ర్యాపిడోలకి, ఓలా బైక్ రైడ్ కి, జొమాటో స్విగ్గీలకి పార్ట్ టైం కింద వెళ్ళిపోతున్నారు. పార్ట్ టైం చేసుకొని చదువుకుంటే మంచిది, కానీ దాన్ని ఫుల్ టైం చేసుకోకండి. ఇవాళ ఉన్న కాలంలో 40,000 50,000 మిమ్మల్ని హెల్ప్ చెయ్యవు. చాలా పెద్ద ప్రపంచం ఉంది నాన్న. మీరు చదువుకుంటా ఉద్యోగం చేస్తే మంచిది, కానీ దీన్నే ఉద్యోగం, దీన్నే జీవితం అనుకుంటే రేపు 10 సంవత్సరాల తర్వాత మీరు 50,000లో నించుడిపోతారు. మీతో చదివిన వాళ్ళు ₹1,00,000 ఉంటారు. ఆ రోజు మీరు బాధపడతారు, మిమ్మల్ని కన్నవారు బాధపడతారు. సో ప్రతి నిమిషం, ప్రతి రోజు డెసిషన్ ప్రాపర్గా తీసుకోవాలి. సో నా హంబుల్ రిక్వెస్ట్, ఇప్పుడున్న జనరేషన్, ఇది చూస్తున్న పిల్లలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఇప్పటి నుంచి ఆలోచించండి. మీరు 8వ తరగతి వచ్చేస్తే మీకు ప్రపంచం ఏం జరుగుతుందో తెలుస్తుంది. సెల్ ఫోన్లో చూస్తున్నారు. 10th తర్వాత ఎటువంటి కోర్స్ తీసుకోవాలి, 12th తర్వాత నేను ఓన్లీ ఉద్యోగం చేయాలా, లేదా నేను వ్యాపారం చేయాలా, ఎటువంటి వ్యాపారం చేయాలి, ఎటువంటి చదువు నేను చదవాలి, ఎటువంటి యూనివర్సిటీకి నేను వెళ్ళాలి. తల్లిదండ్రులకి భారం అవ్వకండి. వీలైనంత వరకు మీరు మంచి చదువు చదవకపోయినా, మంచి యూనివర్సిటీ రాకపోయినా, చిన్న స్తోమత ఉన్నా కూడా దానిలో స్కిల్ని డెవలప్ చేయండి. కొద్దిగా మీరు ఎదుగుతారు, మీ కుటుంబం ఎదుగుతుంది. సో ఇప్పుడు పొమడోరో టెక్నిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పొమడోరో టెక్నిక్ ఇస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టెక్నిక్స్. ఇది ఏంటంటే అండి, 30 నిమిషాల టెక్నిక్. ఒక 30 నిమిషాల పాటు మీరు చేయాల్సిన ఒక యాక్టివిటీ. 25 నిమిషాలు సెల్ ఫోన్ లేకుండా, ఎటువంటి ఫ్రెండ్స్, పేరెంట్స్ ఏ డీవియేషన్ లేకుండా కంప్లీట్ ఫోకస్ గా 25 నిమిషాలు అలారం పెట్టుకొని ఒక పనిని స్థిరంగా కదలకుండా దాని మీద ఫుల్ 100% ఫోకస్ ఇచ్చి మీరు చదువుతారో, నేర్చుకుంటారో, పని చేస్తారో చేసి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. మళ్ళీ 25 నిమిషాలు దాని మీద ఫోకస్ చేయాలి. అలాగ 3 నుంచి 4 సార్లు 25 నిమిషాలు పని, 5 నిమిషాలు బ్రేక్, అలాగే 4 సార్లు దాదాపు 100 నిమిషాలు మీరు ఫోకస్డ్ గా ఒక పనిని కానీ చేయగలిగితే, నేను చెప్తున్నానండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అలాంటి రిజల్ట్స్ చాలా మంది చూశారు, మీరు చూస్తారు. సో నా బెస్ట్ సజెషన్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఏంటంటే, మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రతి నిమిషం విలువైంది. 24 గంటలు ఎంతసేపు కష్టపడుతున్నారో మనం చూడండి. రేపు బాగుండాలంటే ఇవాళ కష్టపడాలి. సో మీ పేరెంట్స్ కి భారం అవ్వకండి. మీ పేరెంట్స్ మీ పేరు చెప్పుకునేటట్టు ఉండాలి. ప్రతి స్టూడెంట్, ప్రతి యంగ్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే, ఐ యామ్ సన్ ఆఫ్ సో అండ్ సో అనేటట్టు కాకుండా, మై సన్ ఇస్ సో అండ్ సో అనే విధంగా మీ పేరెంట్స్ కాలర్ ఎత్తుకొని తిరగాలి. మీ అందరిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. మేము
20th సెంచరీలో పుట్టిన వాళ్ళు, మీరు 21st సెంచరీలో పుట్టిన వారు. బహుశా మాకు మీకు 15-20 సంవత్సరాలు తేడా ఉంటుంది అనుకుంటారేమో, కాదు, ఒక సెంచరీ తేడా ఉంది. దయచేసి మీరు ఫోకస్డ్ గా ఉండండి, టైం మేనేజ్ చేయండి, సక్సెస్ అవుతారు. మీ సక్సెస్ కోసం మేము చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన డేస్ ప్లానింగ్ టాస్క్ ప్రాధాన్యత ఆధారంగా డిజైన్ చేయడం వల్ల మనకు ఎక్కువ టైం చేతిలో ఉంటుంది. ఇవి చిన్నవే కానీ గొప్ప మార్పులు. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.